మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం అండి? అందులో వంకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం? ఇలా వంకాయ ఫ్రై చేసుకోండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. చేపల ఫ్రై తిన్నట్టు ఉంటుంది. సో అలాగైతే ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను వంకాయ ఫ్రై చేయబోతున్నాను. దానికోసం ఒక వంకాయ తీసుకున్నాను. వంకాయ వచ్చి ఇలాంటి వంకాయలు తీసుకుంటే మనం నేతగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వంకాయ తొట్టు అనేది మనం అంటే ఆ మూడికి దగ్గర మనం యూజ్ చేయకూడదు. ఇలా పీస్ని వంకాయ పీస్ వచ్చి ఎక్కువ పల్చగా కొయ్యకూడదండి, ఎక్కువ థిక్నెస్ కూడా ఉండకూడదు. ఇలా ఉంటే మనకి ఉప్పు కారం పులుపు అని పడుతుంది, ఇరగకుండా ముక్కలు అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుంది ఫ్రై. ఇప్పుడు వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో నీరు తీసి కల్లుప్పు వేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు మనకి వేగం నల్లబడిపోతుంది. మనం ఉప్పు నీటిలో పెట్టేసినామంటే వేగం నల్లగా అవ్వకుండా ముక్కలు అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం బైండింగ్ ప్రిపేర్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గోధుమ రవ్వ 1 టేబుల్ స్పూన్, అల్లం తల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1/4 భాగం వేసుకున్న తర్వాత గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్ వేసి ఇందులో మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉప్పు కారం అన్ని బాగా పట్టినట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ రవ్వ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. అప్పుడే మనకి ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వంకాయ పీస్ని ఇలా తీసుకుని మనం బాగా అంటే ఆ కోటింగ్ అనేది బాగా ఉండాలి, బైండింగ్ అనేది బాగా పట్టాలి. చూస్తున్నారు కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఇలాంటప్పుడే తినాలనిపిస్తుంటుంది. కాకపోతే మనం బాయిల్ చేయాలి కాబట్టి ఇలాంటప్పుడు తినడానికి కాదు, అందులో పచ్చి వంకాయలు తినడానికి కాదు, కోటింగ్ ఇలా నీట్గా చేయాలండి. కోటింగ్ నుండి మనకి ఉప్పు కారం అనేది లోన్ అక్కడ బాగా వెళ్తుంది. దానికోసం మనం ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోకూడదు. మనం వంకాయ పీస్ ఈ సైజ్ కట్ చేసామంటే ఉప్పు కారం అనేది నీట్గా పడుతుంది. మన ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు అన్ని కలిపిన తర్వాత దీనిపైన రవ్వ 1/4 టేబుల్ స్పూన్ ఇలా చల్లితే చాలా టేస్ట్గా ఉంటుంది, బైండింగ్ బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మనం 5 నుండి 10 నిమిషాలు దీన్ని ఒక సైడ్ పెట్టేద్దాం. ఉప్పు కారం పట్టాలంటే ఒక సైడ్ 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టేస్తే బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టి తవా ఫ్రై చేయబోతున్నాము. డీప్ ఫ్రై కాదండి, తవా ఫ్రై. మనం ఒక 10 నిమిషాలు ఊరడానికి పెడితే ఉప్పు కారం రవ్వ అనేది అన్నిటికంటే టేస్ట్ గా వస్తుంది. ఇప్పుడు తవా హీట్ అయ్యాక ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి. తవా చుట్టూరు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని ఆయిల్ ఎక్కడున్నదో ఆ భాగంలో మనం ఒక్కొక్క పీస్ని ఇలాగా సెట్ చేసుకుందాం. అన్ని ముక్కల్ని నిదానంగా నీట్గా పెట్టేసిన తర్వాత దీనిపైన ఎక్కడెక్కడ రవ్వ లేదో ఆ ప్లేస్లో కొంచెం రవ్వ వేయండి. అప్పుడు కోటింగ్ అనేది చాలా టేస్ట్గా ఉంది. మనం చేపల ఫ్రై తింటున్నామేమో అన్నట్టు ఫీల్ వస్తుందండి. చాలా చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. అన్ని పీసెస్ ఇలా జోడిపించుకున్నాం కదా, జోడిపించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని మనం ఒక 5 నిమిషాలు బాయిల్ చేయాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్ పెట్టినా కింద మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా ఎలా నిదానంగా స్లోగా బాయిల్ అవుతుంది. అంటే మనకు వంకాయలు ఏం ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది, ఏమి ఎక్కువ టైం ఏమి అవసరం లే. తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత పైన కొంచెం ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం టర్న్ చేసిన తర్వాత అతుక్కుంటా మాడకుండా బాగా బాయిల్ అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే ఇంకొక సైడ్ కూడా సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది. తిన్నప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, కోటింగ్ మాత్రం ఊడకుండా చూసుకోండి. కోటింగ్ ఉంటేనే మనకి వంకాయ ఫ్రై తింటున్నామని, కోటింగ్ ఊడిపోయిందంటే మామూలు వంకాయ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. బయట ఉప్పు కారం అన్నీ మనకి దొరకదండి. కోటింగ్ మాత్రం నీట్గా ఉన్నట్టు చూసుకోవాలి. చూసారు కదా ఎలా ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది, సాఫ్ట్గా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మన ఫ్రై రెడీ అయిపోయింది. నిదానంగా ఒక్కొక్క పీస్ బ్రేక్ కాకుండా తీసుకుని మనం సర్వింగ్ ప్లేట్లో జోడిపించుకుంటామా. అంటే బ్రేక్ కాకుండా ఇలా రౌండ్గా ఉంటే చాలా బాగుంటుంది. నాకు వంకాయలు చూస్తే ఒక పాట పాడాలని ఉందండి. ఎగిరే పావురం అలాన ఆహా ఏమి రుచి అని ఒక పాట వస్తుంది కదా, తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయలని. నాకు ఆ పాట పాడాలని ఉంది. కాకపోతే నేను పాడడం స్టార్ట్ చేస్తే మీరు వీడియో మధ్యలో వదిలేసి పరిగెట్టి పారిపోతారని నాకు భయంతో పాడడం లేదండి. అందుకే ధైర్యంగా కూర్చొని వీడియో కంటిన్యూ చేయండి.
చూడడానికి మనకి చేపల ఫ్రై లాగా అంటే వంకాయ ఫ్రై లాగా కనిపించినా తిన్నా కూడా చేపల ఫ్రై లాగా ఉంటుందండి. ఒక చిన్న ముక్క తీసుకొని మీరు నోట్లో పెట్టండి, వావ్ సూపర్ టేస్ట్గా ఉందని అంటారు. ఇలా చేసుకుని మీకు నీట్గా కుదిరింది అంటే నాకు ఒక చిన్న కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.